సో దీన్ని మరి మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముందు అసలు ఇక్కడ? అంటే మాకు ఎప్పటికప్పుడు ఇది తీసాక గట్టు పైన కూడా 1 డే ఉంచుతాం సార్. అదే చుక్కలుగా ఉన్నాయి కదా సార్, చుక్కలుగా ఉన్నాయి కదా సార్, అలాగే తీసింది అనమాట. పండుగ ఒడ్డుకి చేర్చింది అనమాట. అది చేర్చింది 1 డే తర్వాత. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు అక్కడ లేబర్ తోటి ఎలాగైతే మోయిస్తున్నామో చేసి మేము ఇక్కడికి తాటాకులతోటి గోడౌన్స్ కూడా మేము తయారు చేసుకుని ఉంచుకుంటాం సార్. ముందుగానే ప్లాట్ఫామ్ చేసుకొని వాటిలోని స్టోరేజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు రైన్ వస్తుంది, ఎప్పుడు వాతావరణం ఎలా మారుతుందో మాకు కూడా తెలియదు, ఎవరికీ తెలియని పరిస్థితి. అంటే మేము వాతావరణ శాఖను కూడా సంప్రదించిన. ఒకవేళ వర్షం పడితే ఉప్పు అంతా ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయింది కదా, అంతా కరిగిపోతుందేమో తప్పకుండా సార్ కదా. అయ్యో, దానివల్ల కూడా రైతు చాలా లాస్ కదా, ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. మరి మీరు వాతావరణ శాఖ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారా? అలాగేం ఉండదు సార్. మేమే ముందుగా అంటే మేము చూస్తాం. ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ అంతా బాగుంది కాబట్టి చూస్తుంటాం, వర్షం వస్తుందా చేస్తుందా అంటే ఇంకా అలాగా దాన్ని బట్టి మనం ముందుకెళ్తుంటాం సార్. వర్షం పడితే ఈ రోజు ఉంది, 2 days లో వర్షం పడే సూచనలు ఆల్రెడీ మాకు వార్తల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఏం చేస్తామంటే జాగ్రత్తగా ముందుగానే మోత అనేది పెట్టి లేబర్ తోటి స్టోరేజ్ లోకి పంపించే ఏర్పాటు చేసుకుంటాం సార్. ఆ విధంగా మరి ఆ విధంగా చేద్దాం. ఇంకా సడన్లీ ఏదైనా జరిగితే మేమేం చేయలేము, పరిస్థితి లాస్ అవుతాం సార్. కరుగుద్ది, లాస్ అవుతుంటాం, రైతు కూడా ఇబ్బంది పడతా ఉంటాడు. బాస్ వాలా, బీ ద బాస్.